హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ అరిసెలు ఎలా చేసుకోవాలో సింపుల్గా మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ మనకి అరిసెలకి నానబెట్టిన బియ్యం కావాలి కదా. బియ్యాన్ని 1 కేజీ బియ్యాన్ని నైటే నానబెట్టేయాలి. మనం కేజీ బియ్యం తీసుకునేటప్పుడు 1 కప్పు ఎక్స్ట్రానే తీసుకోవాలి బియ్యం. ఆ బియ్యాన్ని నైట్ మొత్తం నానబెట్టేసి ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని 3-4 సార్లు మంచిగా వాటర్తో మంచిగా కడగాలి. కడిగిన తర్వాతకి ఒక జల్లెడ బుట్టలో ఆ బియ్యాన్ని మొత్తాన్ని పెట్టి వాటర్ మొత్తం పోయే వరకు ఉంచాలి. దాని తర్వాతకి మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా బియ్యాన్ని తీసుకొని పిండిని మెత్తగా మిక్సీ పట్టి ఆ పిండిని జల్లెడ పట్టుకోవాలి మంచిగా. ఇలా మనం ఎన్ని టైమ్స్ అలా మిక్సీ పెట్టి జల్లెడ పెడతామో అప్పుడు పిండి పైన ఏదైనా క్లాత్ పెట్టాలి, లేకపోతే తడి ఆరిపోద్ది పిండిది. అందుకని మనం పాకం పట్టే వరకు ఆ పిండి పైన ఏదైనా క్లాత్ కప్పి పెట్టి ఉంచాలి. అది మొత్తం తడి ఆరకుండా చూసుకోవాలి మనం పిండిని. మనం కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. పాకానికి 750 గ్రాముల బెల్లాన్ని తీసుకోవాలి కేజీ బియ్యానికి. కొలతలు మంచిగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా చేసుకోవాలి, కొంచెం అరిసెలు చేసుకునే అన్న వాళ్ళకి ఈ కొలతలు బాగా యూజ్ అవుతాయి. అరిసెలు చేయడం సరిగ్గా రాని వాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఈ కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్. బెల్లాన్ని ఒక క్లాత్ మీద వేసి దాన్ని మెత్తగా చేయండి. బెల్లం మొత్తాన్ని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక చిన్న టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అంత వాటర్ అందులో వేయాలి పాకానికి. సేమ్ కొలతలు చూసుకోండి. ఒక టీ చూపిస్తాను కదా, సేమ్ అలాంటి గ్లాస్తోనే మనం ఆ వాటర్ వేసుకోవాలి. ఇంకా బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచాలి. బెల్లం కరిగే వరకు ఉంచి బెల్లం కరిగిన తర్వాతకి మనకి బెల్లంలో నలకలు అవి డస్ట్ వస్తాయి కదా, గడ్డి అవన్నీ ఈ బెల్లం మొత్తం కరిగిన వాటర్ని స్ట్రెయిన్ చేసుకోండి వేరే దాంట్లోకి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల నలకలు మొత్తం పోతాయి కదా, పోయే వరకు మొత్తం మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా చేసుకోకపోతే మనకి అరిసెలు చేసేటప్పుడు కూడా అవి అడ్డు వస్తాయి అన్నమాట అరిసెలోకి. అందుకని చెప్పి ఇలా చేసుకోండి. ఈ బెల్లం వాటర్ని వేరే దాంట్లోకి స్ట్రెయిన్ చేసాం కదా, చేసిన దాన్ని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు బెల్లం పాకం వచ్చే వరకు దాన్ని ఆ వాటర్ని మరిగించండి. పాకం వచ్చే వరకు, పాకం వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని మనం ఇంకా పాకానికి దగ్గర పడుతున్నప్పుడు మనం ఆ ప్లేట్లో కొంచెం పాకం వేసి అది ఇలా ఉండలాగా రావాలన్నమాట. అలా వచ్చే వరకు మనం ఇలా చెక్ చేస్తూ ఉండాలి. వాటర్లో కొంచెం పాకం వేసి అది రాంగ్లోనే ఉండలాగా రావాలన్నమాట, వాటర్లో వేయంలోనే. అప్పుడు మనకి అరిసెల పాకం రెడీ అయినట్టు. మనం ప్లేట్లో వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్లో మనం ఆ పాకం వేయంలోనే మనం చేత్తో రౌండ్ బాల్ లాగా చేస్తే అలా రౌండ్ బాల్ లాగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం చెక్ చేస్తూనే ఉండాలి పాకాన్ని. మనం అరిసెలు చేయాలంటే పాకంలోనే ఉండేది కదా, పాకం మనకి మంచిగా వస్తేనే అరిసెలు మంచిగా వస్తాయి. అందుకని చెప్పి మనం పాకాన్ని చేసేటప్పుడు మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలి, ఇలా వాటర్లో చెక్ చేస్తూనే ఉండాలి మనకి పాకం దగ్గర పడే వరకు. ఇక్కడ మాకు పాకం 3వసారి వచ్చిందనమాట. 3 సార్లు అలా చూసాము. ఇంకా లాస్ట్కి 3వసారి ఇలా మాకు నేను వాటర్లో వేయంలోనే ఇలా రౌండ్ బాల్ లాగా చేస్తే చూసారు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా రావాలి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్ పాకం రెడీ అయినట్టు. ఇలా చూసుకొని చేసుకో. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, ఈ పాకంలోకి మనం నువ్వులు, మనకి ఎంత టేస్ట్ కావాలంటే అంత నువ్వులు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వెంటనే మనం ఈ పాకం చల్లారక ముందే మనం ఈ పాకంలో మనం పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఉండలు కట్టకుండా. కొంచెం పిండి వేసి మంచిగా కలిపి ఉండలు లేకుండా ఆ తర్వాతకి ఇంకొంచెం పిండి వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి పిండి వేయకూడదు, మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలన్నమాట, ఉండలు ఏమి రాకుండా.
ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కలపండి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలి. అప్పుడు ఉండలు లేకుండా ఉంటేనే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. లేకపోతే లోపల పిండి పిండిగానే ఉండిద్ది. ఇలా చూసుకొని చేసుకోవాలి. మనం ఆ పాకానికి పిండి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఎక్కువ పిండి మిగిలిపోయింది కదా అని చెప్పి వేసుకోకూడదు. కొంచెం పిండి తక్కువైనా లాస్ట్లో వేసుకోవచ్చు కావాలంటే. పిండి ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ పిండి కలిపితే అరిసెలు రావన్నమాట, గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి మనం చూసుకొని వేసుకోవాలి పిండిని. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇంత లూజ్గా ఉండాలి పిండి. ఎక్కువ గట్టిగా పిండి కలపకూడదన్నమాట. పిండి ఉంది అని చెప్పి అరిసెలు గట్టిగా వస్తాయి. ఇలా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి పిండిని. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా కలుపుకోవాలి పిండిని. ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా రావాలి పిండి. ఈ పిండి మీద కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేయాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల పిండి గట్టి పడదనమాట. ఇంకా ఇలా నెయ్యి వేసిన తర్వాతకి ఇలా నెయ్యితో మొత్తం సమానంగా చేసి మూత పెట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. ఇంకా ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేయాలి. నేతి అరిసెలు కదా, అందుకని చెప్పి నెయ్యి వేస్తున్నాం. ఆయిల్తో చేసుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మేము నెయ్యితో చేస్తున్నామని నెయ్యి వేసాము. నెయ్యి వేడయ్యే వరకు ఉంచాలి. ఇంకా ఈలోపు మనం ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం నెయ్యి తీసుకొని అరిసెలు ప్రిపేర్ చేయడానికి ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతకి పిండిని తీసుకొని దాన్ని మనకు కావాల్సిన మీడియం షేప్లోకి తీసుకొని రావాలన్నమాట. ఎక్కువ పల్చగా చేయకూడదు, మరీ మందంగా కూడా చేయకూడదు. ఇలా మీడియం సైజులో చేసుకుంటేనే మనకి అరిసెలు బాగుంటాయి అన్నమాట. మందంగా చేసుకుంటే కొంచెం లోపల పిండిలా కనిపిస్తుంది. పల్చగా చేసుకుంటే గట్టిగా అవుతాయి అన్నమాట. అందుకే ఇలా మీడియం సైజులో చూసుకొని ఇలా చేసుకోవాలి. ఇంకా అలా మనకి అరిసెల షేప్ వచ్చిన తర్వాతకి దాన్ని మనకి నెయ్యి వేడైన తర్వాతకి ఆ నెయ్యిలో వేసేసుకోవాలి అంతే. చూసారా మనకి అరిసెలు ఎలా పొంగుతున్నాయో. మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు ఇలా పొంగి మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట. మనం పాకం చేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని చేయాలి. మనకి పాకంలోనే ఉండిద్ది అనమాట అరిసెలు ఎలా వస్తాయో. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అందుకే పాకం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అరిసెల్ని ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాతకి దీన్ని ఇక్కడ మనం ప్రెస్ చేస్తాం కదా అరిసెల్ని, ఇది గట్టిగా ఫోర్స్ పెట్టి ప్రెస్ చేయకూడదు. నార్మల్గా ప్రెస్ చేయాలి. ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు లైట్గానే ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ చేసేస్తే అందులో ఉన్న పిండి బయటకు వచ్చి అరిసెల షేప్ మొత్తం మారిపోతుంది అనమాట. అందుకని మనం నార్మల్గానే ప్రెస్ చేయాలి. దాన్ని ఎక్కువ మనకి ఫోర్స్ పెట్టి చేస్తే మొత్తం పాడైపోతాయి అనమాట. అది చూసుకొని చేసుకోవాలి. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో వీడియోలో చూపించిన విధంగా సేమ్ అదే ప్రాసెస్లో చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మనం ఎక్కువ అరిసెలు చేసుకుంటాం కదా, అలా రాకపోతే పిండి మొత్తం పాడైపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొంచెం పిండితో మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా
ఎలా వస్తాయో ట్రై చేయండి. ఆ తర్వాతకి మీకు ఎక్కువ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అరిసెలు ట్రై చేసి సరిగ్గా కుదరని వాళ్ళు ఇలా ఒకసారి అర కేజీ పిండితో లేదా కేజీ పిండితో కూడా ఇలా మనం మిక్సీలోనే పట్టి ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వస్తాయో తెలుస్తుంది కదా. ఎక్కువ పిండి తీసుకొని సరిగ్గా కుదరక గట్టిగా అయిపోతాయి కదా, అలా వేస్ట్ అయిపోతాయి కదా చాలా అరిసెలు. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను. ఇవి చాలా మెత్తగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఇది ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.